హాయ్ ఎవరివన్. సో పవర్ ఇన్పుట్ అవుట్పుట్ ఈఎంఐ ఫిల్టర్ ఏం చేస్తాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియర్ అంటే ఇంటర్ఫియర్ని బ్లాక్ చేస్తుంది. అంటే మనకు వచ్చే మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియర్ ఏమైనా ఉంటే కరెంట్లో దాన్ని అనేది బ్లాక్ చేస్తుంది అక్కడే. దాని తర్వాత అక్కడ నుంచి రెక్టిఫైయర్, ఇది రెక్టిఫైయర్. ఈ రెక్టిఫైయర్కి ఇదేంటంటే ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది. కాదు, ఇది ఏసీ నుంచి ఇక్కడ డీసీకి కన్వర్ట్ చేసి కెపాసిటర్కి పంపిస్తుంది. కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే ఈ 3 కెపాసిటర్స్ తీసుకుంటే ఈ 3 కెపాసిటర్లు స్టోరేజ్ చేసుకుంటాయి. ఈ స్టోరేజ్ చేసుకున్నాక ఈ స్టోరేజ్ చేసుకున్న డీసీ కరెంట్ని మోస్ఫెట్కి పంపిస్తాయి. చాలా ఈ బోర్డు కల్లా అతి వేగంగా పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరం ఇదే మోస్ఫెట్. ఈ మోస్ఫెట్ అనేది ఇది స్విచ్చింగ్ ఆపరేషన్ చేస్తుంది. అంటే డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ అది ఎలా అంటే స్విచ్చింగ్ చేస్తుంది. అంటే ఒక సెకండ్కి వచ్చేసి 1000 టైమ్స్ స్విచ్చింగ్ చేస్తుంది. దీనికి ఈ మోస్ఫెట్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ఏసీ అవుట్పుట్ని దీనికి పంపిస్తుంది. దీది 12 volts స్టెప్ డౌన్ చేస్తుంది. అంటే 12 volts కన్వర్ట్ చేస్తుంది. ఈ 12 volts స్టెప్ డౌన్ చేసిన తర్వాత ఈ ఇండక్టరు ఫిల్టర్ కెపాసిటర్ అంటే ఏసీ ఇండక్టరు ఫిల్టర్ కెపాసిటర్స్కి ఇది సప్లై అనేది పంపిస్తుంది. అంటే స్మూత్ చేస్తుంది వచ్చిన 12 voltsని. అలాగే రిపల్స్ని ఏమన్నా ఉంటే రిపల్స్ని కూడా క్లియర్ చేస్తుంది. సో ఇవన్నీ అయితే బ్రాండెడే మనకు వచ్చేసేసరికి. ఇవన్నీ మీకు ఎప్పుడు 2 అలా చూసుంటారు, ఇవైతే మీరు అసలు చూసుంటారు. ఇవైతే 2 చూసుంటారు. ఇది నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మన దాంట్లో ఇది పర్టికులర్గా పెట్టించింది ఆప్టో కప్లర్. దీన్ని ఏంటంటే ఇది మొత్తాన్ని మానిటరింగ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి పంపించే అవుట్పుట్ ఏదైనా తేడా పాడా ఉన్నా దీన్ని ఎమ్మటే నీకు దీనికి మెసేజ్ పంపి దీనికి సిగ్నల్ పంపించి దీన్ని అనేది మనం ఆ వోల్టేజ్ని సిగ్నల్ పంపిస్తుంది. ఇది ఎక్కువ వస్తే కనుక ఇక్కడ నుంచి ఎక్కువ వస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సిగ్నల్ పంపిస్తుంది. సిగ్నల్ పంపించగానే ఇది ఆటోమేటిక్గా స్విచ్చింగ్ చేసుకుంటుంది. సో అట్లా ఇది పనిచేస్తుంది అన్నమాట. అంటే ఇది ఒక మైండ్ లాగా పనిచేస్తుంది. ఈ మొత్తం బోర్డుకి సూపర్వైజింగ్ చేస్తుంది అన్నమాట. ఇది ఒక్కటే. ఇది మనకు వచ్చేసరికి కెపాసిటర్లు వచ్చేసరికి సూచింగ్ కంపెనీ, ఇది వచ్చేసి తైవాన్ కంపెనీ. ఈ మూడు కెపాసిటర్లు వేస్తారు. 3 కెపాసిటర్లు ప్లస్ ఇవి కూడా తైవాన్ కంపెనీ. అంటే ఆల్మోస్ట్ ఇందులో ఎక్కువ తైవానియే ఉన్నాయి. మోస్ఫెట్ కానీ ఇవన్నీ తైవాన్వే. ఓన్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి చైనా, కానీ తైవాన్వే మొత్తం మ్యాక్సిమం వచ్చేసి అన్నీ తైవాన్వే. అంటే పర్ఫెక్ట్గా 12 volts రావాలి మనకి. ప్లస్ ఇది ఇవన్నీ ఎందుకు వేసావన్నా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అన్న అంటే ఇవన్నీ ఎందుకన్నా మనం ఎక్కువ జనరేటర్ మీద వాడుతాం. సో జనరేటర్ మీద వాడేటప్పటికి ఫ్లవర్ ఫ్లక్చుయేషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది, మనకు తెలిసిందే అది. సో దాన్ని మనకి బేస్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పోతున్నాయి కదా. అందుకే నేను వారంటీ కూడా మీకు 1 year వారంటీ ఇది. సో మీకు ఫ్లవర్ ఫ్లక్చుయేషన్స్ కూడా కాపాడే విధంగా అన్ని లోపల ప్రిపేర్ చేసి వేయించిన మెటీరియల్ బోర్డు ఇది.